హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నానని చెప్పేసి ఒక 4 వీక్స్ బ్యాక్ అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. దానికైతే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చాలామందైతే కామెంట్స్ పెడుతున్నారు. చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను. ఇంకా నాదైతే ఇది 7వ వారం పూజ. ఈరోజు పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. 7వ వారం కాబట్టి కొంతమంది ముత్తైదువులకి వాయినాలు ఇచ్చుకున్నాను. ఇంకా కొంతమంది అతిథులకి భోజనాలు అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే తీశాను. వీడియో అంతా కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. 7వ వారం అంటే ఆల్మోస్ట్ ఫైనల్ వీకే కదా. వడ్డీ కాసుల వారు కాబట్టి ఇంకొక వారం అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే చక్కగా నేను ఇలా అందంగా ముగ్గులు వేసుకొని అందులోకి అయితే కలర్స్ వేసుకున్నాను. ఏవో నాకు వచ్చిన ముగ్గులు అయితే చిన్నగా ఈ విధంగా అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే శుక్రవారం నైటే ముగ్గులు వేసుకున్నాను. ఎందుకంటే ఉదయాన్నే లేచి వేసుకోవాలంటే ఇదంతా కూడా లేట్ అవుతుందని చెప్పేసి ముందు రోజే చక్కగా స్నానం చేసి ముగ్గులన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ ఉదయాన్నే స్వామివారి పీఠం పెట్టుకుందాం అని చెప్పేసి అంతా కూడా ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఏదో నాకు వచ్చినట్లుగా అలా సింపుల్ గా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇంత ముందు చూపించిందంతా కూడా శుక్రవారం నైట్ వీడియో. ఇంకా ఇదైతే శనివారం రోజు వీడియో. చక్కగా శనివారం అయితే ఉదయాన్నే 3 గంటలకు లేచి పనంతా కూడా చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత చక్కగా తలంటు స్నానం చేసి ముందుగా స్వామివారి కోసం అయితే నైవేద్యాలన్నీ కూడా తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 7వ వారం అని చెప్పేసి 7 రకాల నైవేద్యాలను అయితే తయారు చేసుకున్నాను. అన్నింటిని కూడా వీడియోలో అయితే చూపించలేకపోయాను. ఎందుకంటే అంత టైం లేదు. ఇవన్నీ చేసుకోవడానికి 1.5 అవర్ అయితే పట్టింది. వీడియో తీస్తూ చేయాలంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇలా మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. చక్కగా నైవేద్యాలన్నీ కూడా తయారు చేసుకున్న తర్వాత స్వామివారి ముందు వెలిగించడానికి చలిమిడి దీపాలను అయితే తయారు చేసుకుంటున్నాను. మనకు ఈ ప్రమిదలు అనేవి పగుళ్ళు లేకుండా రావాలనుకుంటే గనక మనం పిండిని కలుపుకునేటప్పుడు అందులో కొంచెం అరటిపండు వేసుకుని కలుపుకున్నట్లయితే గనక ఎక్కడ కూడా పగుళ్ళు అనేవి లేకుండా ప్రమిదలు అనేవి నీట్గా వస్తాయి. ఎవరికైనా ఈ ప్రమిదల్ని చేసుకోవడం రాదు అనుకున్నట్లయితే గనక నా ఛానల్లో ఇంతకు ముందే ఒక వీడియో 7 శనివారాల వ్రతం గురించి అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో ఈ ప్రమిదల్ని నీట్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. చక్కగా ఇలా ప్రమిదలను అయితే చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్వామివారి పీఠంని అయితే తయారు చేసుకుంటున్నాను. ముందుగా పీఠంని పెట్టుకునే దగ్గర నేల మీద పసుపు రాసి ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకొని పీటనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా టేబుల్నైనా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ 6 వారాలు అయితే పీట మీద పెట్టుకున్నాను. ఈసారి కొంచెం గ్రాండ్గా చేసుకుందామని చెప్పేసి చక్కగా ఇలా టేబుల్ వేసుకొని ఇప్పుడు ఈ టేబుల్కి కూడా పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకున్న తర్వాత దానిపైన ఇలా పసుపు కలర్ జాకెట్ ముక్కను అయితే వేసుకోవాలి. ఇంతకు ముందు ఒక వీడియోలో అయితే చెప్పాను ఈ జాకెట్ ముక్కనే మళ్ళీ వాడుకోవచ్చా అని చెప్పేసి. మనం మొదటి రోజు ఏ జాకెట్ ముక్కనైతే పీఠం మీద వేసుకుంటామో అదే జాకెట్ ముక్కని మనం వ్రతం అనేది పూర్తయ్యేంత వరకు కూడా ప్రతిసారి వేసుకోవచ్చు. మనం వ్రతం చేసుకున్న తర్వాత ఈ జాకెట్ ముక్కని క్లీన్గా వాటర్లో పిండేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నట్లయితే కనుక మనం దీన్ని ప్రతిసారి అయితే చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాకెట్ ముక్క మీద చక్కగా ఇలా కొన్ని బియ్యం పోసుకోవాలి. ఇలా బియ్యం అనేవి పోసుకున్న తర్వాత కొంచెం అందులోకి పసుపు కుంకుమ వేసుకొని ఇప్పుడు ఆ బియ్యం పైన స్వామివారి ఫోటో అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్వామివారు అమ్మవారి సమేతంగా ఉన్న ఫోటోని అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఫోటో లేనట్లయితే కనుక స్వామివారి ఫోటో పెట్టుకొని పక్కన అమ్మవారి ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే స్వామివారి ముందు అమ్మవారి విగ్రహాన్నైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. స్వామివారి అమ్మవారి ఫోటో పెట్టుకున్న తర్వాత పూలమాల వేసుకొని తులసి మాల అయితే వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర తులసి దళాలు మాల కట్టే అన్ని లేనట్లయితే గనక స్వామివారి ముందు కొన్ని తులసి దళాలు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇక స్వామివారికి పూలమాల తులసి మాల వేసుకున్న తర్వాత స్వామివారి ముందైతే ఇలా తమలపాకులు పెట్టుకున్నాను. తమలపాకులకు నేను ముందుగానే గంధం రాసి అయితే బొట్టు పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే తమలపాకుల్లోకి పసుపు కుంకుమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తమలపాకుల మీద నేనైతే ఇక్కడ దేవుడి దగ్గరలో 2 దీపం కుందులు అయితే పెట్టుకున్నాను. చలిమిడి ప్రమిదలు కాకుండా దీపం కుందులు అనేవి 2 పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత మిగతా ఆకుల్లోకి చక్కగా ఇలా చలిమిడి ప్రమిదలన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ప్రమిదల్లోకి ఆవు నెయ్యిని పోసుకున్నాను. అలాగే దీపం కుందుల్లోకి నువ్వుల నూనెను పోసుకున్నాను.
మీరు కావాలనుకుంటే ప్రమిదల్లోకి నువ్వుల నూనెను పోసుకొని దీపం కుందుల్లోకి ఆవు నెయ్యిని పోసుకోవచ్చు. దీపం కుందుల్లోకి అలాగే ప్రమిదల్లోకి ఇలా వత్తులైతే వేసుకున్నాను. 6 ప్రమిదల్లోకి 2 వత్తులు వేసుకున్నాను. ఒక ప్రమిదలోకి మాత్రం 7 వత్తులు వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే అన్నిట్లో 7 వత్తులైనా వేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఏకాహారతితో అయితే దీపారాధన చేసుకున్నాను. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, అగ్గిపుల్లతో మాత్రం దీపాలు అస్సలు వెలిగించకూడదు. ఏకాహారతితో కానీ లేదా అగరవస్తితో కానీ దీపాలు అయితే వెలిగించుకోవాలి. అలా అని చెప్పి అందరికీ తెలియదని నేను అనట్లేదు, తెలియని వారి కోసం అయితే చెప్తున్నాను. అలాగే స్వామివారికి కట్టుకున్న ముడుపుని స్వామివారి ముందైతే పూజలో పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత గణపతిని చేసుకొని స్వామివారి ముందైతే పెట్టుకున్నాను. మనం ఏ పూజ చేసినా సరే గణపతి పూజ అనేది ముందుగా చేస్తాం కదా. ఇక ముందుగా అయితే గణపతి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను. గణపతి పూజను అయితే చేసుకున్నాను. చాలా మంది ఈ డౌట్ అయితే అడుగుతున్నారు, గణపతి పూజ అయిపోయిన తర్వాత గణపతిని ఏం చేయాలని చెప్పేసి. ఈ గణపతిని మొహానికైనా రాసుకోవచ్చు, లేదు అనుకుంటే గనక నీళ్ళల్లో కరిగించుకొని పచ్చని చెట్టుకు పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గణపతి పూజ అనేది పూర్తయిన తర్వాత గణపతిని కదిలించి ఇలా ఒక పక్కకైతే పెట్టుకుంటున్నాను. ఇక ఇప్పుడు స్వామివారి ముందు కలశంనైతే పెట్టుకుంటున్నాను. చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, ఏంటంటే గనక మనం ఈ పూజ చేస్తే కంపల్సరిగా కలశం అనేది పెట్టుకోవాలా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. కంపల్సరిగా పెట్టుకోవాలని అయితే ఏం లేదు, మీరు పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చు, లేదు అంటే లేదు. నేనైతే ఇక్కడ 6 వారాలు కలశం లేకుండానే పూజనైతే చేసుకున్నాను. ఇక్కడ 7వ వారం నేను కలశం పెట్టుకుంటానని చెప్పేసి మొక్కుకున్నాను కాబట్టి ఇలా 7వ వారం కలశాన్ని అయితే పెట్టుకున్నాను. నాకు తెలిసినంత వరకైతే నేను చెప్తున్నానండి, ఒక్క వారం కలశాన్ని పెట్టుకున్నా సరే సరిపోతుంది. లేదండి అలా కూడా పెట్టుకోలేమనుకుంటే గనక మామూలుగా పూజ చేసుకున్నా సరే సరిపోతుంది. ఇక ఇప్పుడైతే కలశం పూజ చేసుకొని స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ అయితే పూజ చేసుకుంటున్నాను. స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ అయితే పూజ చేశాను. ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవార్లకి ఇలా కుంకుమ పూజ అయితే తమలపాకులో చేసుకున్నాను. ఇంకా ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు, సిస్టర్ మనం గణపతి పూజ చేసుకున్నట్లుగా అమ్మవారిని అలా తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చా అని. అయితే నాకు తెలిసినంత వరకైతే మనం ఆల్రెడీ అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం కాబట్టి ఇలా తమలపాకులో అమ్మవారి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఈ పూజ చేసుకోవడానికి ఇంకా అష్టోత్తరాలు చదువుకోవడానికి 7 శనివారాల రథం బుక్ అనేది ఒకటి ఉంటుంది, అది ఆన్లైన్లో దొరుకుతుంది. అంత చదివే ఓపిక లేదు అనుకుంటే గనక చక్కగా యూట్యూబ్లో పంతులు గారి వీడియోస్ చూసుకుంటూ ప్రశాంతంగా పూజనైతే చేసుకోవచ్చు. ఇలా పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. ఆ తర్వాత స్వామివారికి ఇలా ప్రసాదాలన్నీ కూడా పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఎప్పటిలాగానే చిమిడి ఉండలు, అలాగే చలిమిడి, తులసి తీర్థం, బెల్లం పానకం, వడపప్పు, ఇంకా పంచామృతాన్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా వీటితో పాటు ప్రతి వారం కూడా ఒక నైవేద్యాన్ని అయితే తయారు చేసి స్వామివారికి అయితే పెట్టుకుంటాను. కానీ ఈ వారం 7వ వారం అని చెప్పేసి 7 రకాల ప్రసాదాలు అయితే తయారు చేసుకున్నాను. అవి ఏంటంటే గనక బెల్లం పరమన్నం, బూరెలు, రవ్వ కేసరి, దద్దోజనం, పోతప్పాలు, మినపవడలు, పులిహోర, అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన శనగపిండి చక్కెర లడ్డూలను అయితే తయారు చేసి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టుకున్నాను. ఈ లడ్డూలను అయితే నేను శుక్రవారం రోజు నైట్ అయితే చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఉదయాన్నే ఇవి చేసుకోవడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి చక్కగా ముందు రోజే తలంటు స్నానం చేసి అయితే ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఖచ్చితంగా 7 రకాల ప్రసాదాలు పెట్టాలని అయితే ఏం లేదు, కొంతమందికి చేసుకునే ఓపిక ఉండదు, ఇంకొంతమందికి ఇవన్నీ కూడా పెట్టుకునే అంత స్తోమత ఉండదు. కాబట్టి మీకు ఉన్నంతలోనే భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా పూజ చేసుకున్నట్లయితే కనుక ఆ స్వామివారు ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేర్చుతారు. ఇక్కడ ఆర్భాటాలు ముఖ్యం కాదు, భక్తి అనేది చాలా ముఖ్యం. నేను 6 వారాల వరకు కూడా చాలా అంటే చాలా సింపుల్గా పూజ చేసుకున్నాను. మీరు నా పాత వీడియోస్ చూసినట్లయితే కనుక అర్థమవుతుంది. ఇది 7వ వారం అని చెప్పేసి కొంచెం గ్రాండ్గా అయితే చేసుకున్నాను. ఇక పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ముత్తైదువులకి వాయినాలు ఇవ్వడం కోసం ఇలా తాంబూలాలు అయితే సిద్ధం చేసుకుంటున్నాను. వాయినాలు అనేవి ఎంతమందికి ఇవ్వాలంటే గనక ఇంతమందికి అంతమందికి అని అయితే ఏం లేదండి, 5గురికైనా ఇవ్వచ్చు, 7గురికైనా ఇవ్వచ్చు, 9 మందికైనా ఇవ్వచ్చు, అలా మీ ఓపికని బట్టి అయితే ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ 5గురికి అనుకున్నాను. ముందుగా 2 జంటలకైతే ఇచ్చుకున్నాను. అది ఎలా అంటే మగవారికి టవల్స్ కప్పాను, ఆడవారికి ఇలా జాకెట్ ముక్కలతో అయితే తాంబూలం ఇచ్చుకున్నాను. అందులో ఒక జంట మా అమ్మగారు, ఇంకా మా నాన్నగారు, ఇంకొక జంట మా అక్క బావగారు, ఇంకా 3 అతిథులను పిలుచుకొని వారికి వాయినాలు ఇచ్చిన తర్వాత భోజనాలు అయితే పెట్టుకున్నాను.
ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు, ప్రతి వారం అతిథులకు భోజనం పెట్టాలా అని చెప్పేసి. ప్రతి వారం భోజనం పెట్టాలని అయితే ఏం లేదండి. ఒకవేళ మీకు అంత ఓపిక ఉండి అంత స్తోమత ఉంటే గనక పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే గనక 7వ వారం కానీ లేదా 8వ వారం కానీ వాయినాలు ఇచ్చుకొని అతిథులకి భోజనాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక సిస్టర్ అయితే కమెంట్ చేశారు, సిస్టర్ ఉదయం వ్రతం చేసుకోవడం కుదరకపోతే సాయంత్రం చేసుకోవచ్చా అని అయితే అడిగారు. మీకు వీలైనంత వరకు అయితే ఉదయం చేసుకోవడానికైతే ప్రయత్నించండి. కొంతమంది ఆడవారు జాబ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి ఉదయం పూట పూజ చేసుకోవడం అనేది కుదరదు కాబట్టి ఉదయం పూట దీపారాధన చేసుకొని సాయంత్రం పూట ఇలా వ్రతం అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇక సాయంత్రం పూజ ఇది. ఇక్కడ మనం ఉదయం వెలిగించిన దీపం కుందులు వెలుగుతూ ఉంటాయి కదా, అందులోకైతే నూనె పోసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం సేమియానైతే నైవేద్యంగా వండి పెట్టుకున్నాను. ఇక స్వామివారి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ అయితే పూజ చేసుకున్నాను. నేను మీకు ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పాను, ఉదయం నుంచి సాయంత్రం పూజ అయిపోయే వరకు భోజనం చేయనని చెప్పేసి. సాయంత్రం పూట మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత భోజనం చేయడానికి సిద్ధం చేసిన పదార్థాలన్నీ కూడా స్వామివారి ముందు పెట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ తర్వాత అయితే నేను వాటిని స్వీకరిస్తాను. కొంతమందికి ఓపిక లేని వారైతే టిఫిన్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీ డౌట్స్ అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. చూసారు కదా అండి, పూజ అయితే ఎంత బాగా జరిగిందో. ఈ పూజ చేస్తున్నంతసేపు కూడా మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అవన్నీ కూడా మర్చిపోయి చాలా ప్రశాంతంగా అయితే ఉంటాము. అంత మహిమగల్ల వ్రతం ఇది. మనం మనుషులం కదా అండి, కష్టాలు అనేవి మనకి రాకపోతే ఇంకెవరికి వస్తాయి. ఎప్పుడైనా సరే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వెనకడు వేయకుండా ఆ కష్టాలని బాధల్ని దాటుకొని ముందుకు నడిస్తేనే ఆ దేవుడే మనకు ఏదో ఒక రోజు మంచి మార్గం అయితే చూపిస్తాడు. ఆ ఏడుకొండల స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నేను అంతా కూడా బాగుండి అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.